అసెంబ్లీ సమావేశాల కవరేజీలోనూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు 4 టీవీ ఛానళ్లకు ఆంక్షలు విధించారు. దేశ చరిత్రలో ఏ అసెంబ్లీలో లేని విధంగా మీడియాపై నిషేధం విధించారు. సాక్షి టీవీతో పాటు మరో 3 ఛానళ్లకు అనుమతిని నిరాకరించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మీడియాపై నిషేధం విధించారు. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో గతంలో ఏ రోజు లేని సంస్కృతిని ప్రస్తుతం కూటమి సర్కార్ తెరలేపినట్టుగా చూస్తున్నాం. మీడియా ఛానల్ను అసెంబ్లీ సమావేశాలకి అలౌ చేయకపోవటాన్ని ఏ రకంగా చూడాలి? దీన్ని భయం అనుకోవాలా, రెడ్ బుక్ రాజ్యాంగం అనుకోవాలా? ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? అది రాజ్యాంగబద్ధమైనటువంటి అత్యున్నతమైన వ్యవస్థ అయినటువంటి శాసనసభకి ఇప్పుడు ఆ రెడ్ బుక్ రాజ్యాంగ పాలసీ ఆ పోకడలు అన్నవి ఆ పాకడం అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈరోజు 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగంతో ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే గవర్నర్ ప్రసంగం ఉన్నప్పటికీ కూడా శాసనసభ సమావేశాలు ప్రత్యేకమైనవి అయినప్పటికీ కూడా ఈ శాసనసభ సమావేశాల కవరేజీకి సంబంధించి మీడియా పైన ఆ నిషేధాన్ని ప్రకటించింది. 4 టీవీ ఛానళ్లకి, సాక్షి టీవీతో పాటు మరొక 3 టీవీ ఛానళ్లకు సంబంధించినటువంటి జర్నలిస్టులను కవరేజీకి అనుమతించలేదు. ఆ 4 టీవీ ఛానళ్ల పైన అప్రకటిత నిషేధాన్ని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి అధికారులు ఈ 4 టీవీ ఛానల్కి సంబంధించినటువంటి జర్నలిస్టులకు గాని, వీడియో జర్నలిస్టులకు గాని అసెంబ్లీలోకి అనుమతి లేదంటూ పాసులు నిరాకరణ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ శాసన సభాపతి ఉన్నప్పుడు గాని లేదా ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గాని ఇటువంటి దుస్సాంప్రదాయానికి తావులేదు. సో కేవలం ఇప్పుడు 4 టీవీ ఛానల్ అనేది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 4 టీవీ ఛానళ్లకి పూర్తిగా అనుమతి నిరాకరించడం పట్ల తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా శాసనసభ కవరేజీకి సంబంధించి ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ ప్రసంగం ఉన్నప్పటికీ కూడా గవర్నర్ ప్రసంగాన్ని కూడా కవరేజీకి అవకాశం లేకుండా గవర్నర్ను కూడా అవమానించేటువంటి రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా సాధారణంగా ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏదైనా ఒక మీడియా సంస్థకి సంబంధించినటువంటి వాళ్ళపైన ఎటువంటి ఆంక్షలు విధించాలన్నా లేదా ఏమైనా ఆ చర్యలు తీసుకోవాలన్నా దానికి సంబంధించి ముందుగా ఒక లిఖితపూర్వకంగా అసెంబ్లీ అధికారులు లిఖితపూర్వకంగా ఒక వివరణ కోరాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఎటువంటి వివరణ ఏ సంస్థకి సంబంధించినటువంటి జర్నలిస్టులు కూడా సాక్షి టీవీతో సహా ఇతర 3 టీవీ ఛానల్ సంబంధించిన వాళ్ళు ఎటువంటి వివరణ అడగలేదు, ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. పూర్తిగా ఏదంటే ఆ బుల్డోజ్ విధానాన్ని తీసుకొచ్చి మొత్తం 4 టీవీ ఛానళ్లకు సంబంధించినటువంటి జర్నలిస్టులకు కూడా అనుమతి లేదంటూ కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థలకు మాత్రమే ఈ అసెంబ్లీ సమావేశాలు కవరేజ్ చేయాలన్నటువంటి ధోరణిలో కేవలం ఆ సంస్థలకు సంబంధించినటువంటి జర్నలిస్టులకు మాత్రమే అసెంబ్లీ కవరేజ్ పాసులు జారీ చేశారు. సో ఇప్పుడు ఇది ఆ జర్నలిస్ట్ వర్గాల్లో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. అసలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఖరి తీసుకుంది, ఎందుకు ఎటువంటి వాస్తవానికి ఏదైనా అసెంబ్లీ నియమ నిబంధనలు ఉల్లంఘించినటువంటి సంస్థలకు సంబంధించిన జర్నలిస్టులకి నోటీసులు ఇవ్వడం అనేది లేకపోతే కవరేజీకి అనుమతించకపోవడం అనేది జరుగుతుంది. సో ఏ మీడియా ఈ 4 టీవీ ఛానల్లో ఏ టీవీ ఛానల్కి సంబంధించి కూడా సాక్షి టీవీతో సహా ఏ టీవీ ఛానల్కి సంబంధించి కూడా ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండానే పూర్తిగా ఏకపక్షంగా రాజకీయ నిర్ణయం తీసుకుని అసెంబ్లీ అధికారులు కూడా మీడియా ప్రతినిధులు సంప్రదించినప్పుడు ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ డెసిషన్ అని చెప్తున్నారు. సో అసెంబ్లీలో తమ సొంత రాజకీయ నిర్ణయాలను అధికార పక్షం అమలు చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇది తీవ్ర చర్చనీయాంశం అయింది. సో 4 టీవీ ఛానళ్లను ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఇతర ఏ శాసనసభలో కూడా ఈ విధంగా 4 టీవీ ఛానళ్లకు సంబంధించినటువంటి జర్నలిస్టులను అనుమతించకపోవడం అన్నటువంటి సాంప్రదాయాన్ని తెరలేపలేదు. భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రమే ఈ విధంగా 4 టీవీ ఛానళ్లకు సంబంధించి ప్రతినిధులు అనుమతించినటువంటి పరిస్థితులున్నాయి. సతీష్, అంటే ఒక కుట్రకోణం ఏదైనా కనిపిస్తుందా దీంట్లో? ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి రాబోతోంది. ఏ రకంగా 4 ఛానల్ని ఇలా బ్యాన్ చేయటం వెనక ఏంటంటే ఇది ప్రభుత్వ పక్షాన చేసేవన్నీ కూడా ప్రజల పక్షాన ఉండి చూపించాల్సిన కొన్ని ఛానల్స్, లేదంటే ప్రతిపక్షం. సో ఏ రకంగా మరి వాళ్ళ వాయిస్ బయటికి వెళ్తుంది, ప్రజలకి ఏ రకంగా ఇది చూపిస్తారు? కేవలం వాళ్ళు చూపించదలుచుకుందే చూపించే ప్రయత్నం అనుకోవచ్చా? ఇది అంతకుమించి ఏముంటుంది?
ఖచ్చితంగా మేం చెప్పింది మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల వాయిస్ గాని, ప్రజల గొంతుకు గాని, ప్రజల సమస్యలు గాని ఎవరు కూడా ప్రశ్నించకూడదు, ఎవరు చూపించడానికి వీల్లేదన్నటువంటి ధోరణిలోనే ఈ విధంగా ఏకపక్షంగా, ఎందుకంటే కేవలం ప్రభుత్వం వాయిస్ మాత్రమే వెళ్ళాలి, ప్రభుత్వం చెప్పింది మాత్రమే చేయాలి, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ మీడియా కవరేజ్ చేయాలన్నటువంటి ధోరణి అయితే కనిపిస్తుంది. అందుకోసమే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే రెడ్ బుక్ అని కొన్ని టీవీ ఛానల్ పేర్లు రాశామని గతంలో మంత్రి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ గతంలో చెప్పారు. ఇప్పుడు ఆ రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లకు అనుగుణంగా అమలు చేస్తున్నారన్నటువంటి చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. సో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి సంబంధించి ప్రజల గొంతుకు వినిపించేటువంటి ఆ వాయిస్లు గానీ, లేదా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ఛానళ్లు గానీ ఖచ్చితంగా ఉండకూడదు కవరేజీలో అన్నటువంటి ధోరణిలో నిషేధించినట్టుగా మనకు తెలుస్తుంది. సో అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడు కూడా 4 టీవీ ఛానల్, 4 మీడియా సంస్థల్ని కవరేజీకి అనుమతించకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థ మొదలైన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇటువంటి దుస్సాంప్రదాయం లేదు. ఇది మొట్టమొదటిసారిగా ఈ రోజు ఈ ప్రభుత్వంలోనే అంకురార్పణ జరిగింది. అదేవిధంగా దేశంలో కూడా ఇప్పుడు భారతదేశంలో అటు పార్లమెంట్ కి సంబంధించి కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల అసెంబ్లీలో కూడా ఎక్కడా కూడా ఇటువంటి దుస్సాంప్రదాయం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రమే మీడియా పైన, జర్నలిస్టుల పైన ఈ స్థాయిలో ఆ ఆంక్షలు విధించడం అన్నది, అప్రకటిత నిషేధం విధించడం అన్నది జరుగుతున్నటువంటి పరిస్థితి. సో అసెంబ్లీ సంబంధించిన ప్రసారాలు కవరేజ్ గవర్నర్ ప్రసంగం కూడా ఈ 4 టీవీ ఛానళ్లు కవరేజీకి అనుమతించలేదంటే ఒక విధంగా గవర్నర్ ను కూడా కించపరిచేటువంటి స్థాయికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వైఖరి చేరుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతుంది. అయితే ఇక చెప్పనక్కర్లేదు, ఒక ఛానల్ సాక్షి టీవీ అయి ఉంటుంది, మిగతా 3 ఛానళ్లు ఏవి అనేది ఏమైనా సమాచారం ఉందా సతీష్? వాస్తవానికి ఆ 4 టీవీ ఛానల్, సాక్షి టీవీతో సహా మిగిలినటువంటి మరొక 3 టీవీ ఛానళ్లకు సంబంధించి కూడా ఈ అప్రకటిత నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఆ 4 టీవీ, సాక్షి టీవీతో పాటు మిగిలిన 3 టీవీ ఛానళ్లకు సంబంధించి కూడా పాసులు జారీ చేయలేదు. సో వాటికి సంబంధించి వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇంకెదురు చూస్తున్నారు. 10 గంటలకి అసెంబ్లీ ప్రారంభమవుతుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు కాబట్టి అప్పటి వరకు పాసులు ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మీడియా సంస్థల ప్రతినిధులు. సో 4 టీవీ, సాక్షి టీవీతో పాటు మరో 3 టీవీ ఛానళ్లకు పాసులు జారీ చేయలేదని అయితే మనకు సమాచారం ఉంది. ఓకే సతీష్.